మక్తల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. మొన్న ఎలక్షన్లలో మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఒక సేవ చేసే వ్యక్తిని వద్దనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించినారు. ఒక సేవ చేసిన వ్యక్తి ఇన్ని రోజులు నేను ప్రజలకు సేవ చేసినాను, అది తిరస్కరించినారు. సో రేపటి రోజు సేవ చేయాలన్నా వద్దా అని నేను ఆలోచిద్దాం అనుకుంటున్నాను. నేను సేవ చేద్దాం, ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాను, ప్రజల మధ్య నుండి నేను సేవా కార్యక్రమాలు చేసినాను. అటువంటి వ్యక్తిని మన ప్రజలే నన్ను తిరస్కరించినారు వద్దని. సో ఓకే, అదేవిధంగా నేను ఒకటి చెప్తున్నాను, నేను రాజకీయాల నుంచి దూరం ఉండబోతున్నాను. ఇప్పటి నుంచి రాజకీయాలని నేను వీడుతున్నాను. ఏ పార్టీ కూడా పనిచేయను, నేను ఏ పార్టీలో కూడా ఉండను, నేను రాజకీయాలు వీడుతాను. ఎందుకంటే నాకు మొన్న ఎలక్షన్స్ చూసినాక నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత సేవ చేసే వ్యక్తికి గౌరవం లేదు. అందుకోసం సో రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నాను. రాజకీయాలకు వెళ్ళి నేను వైదొలిగిన కారణం ఏంటంటే, నేను మొన్న దీని ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రజలు మన అభివృద్ధి గురించి ఆలోచిస్తలేరు. ఎప్పుడు చూసినా కూడా ఆ వారం రోజులు నాకు ఎవరు మందు పోస్తారు, ఎవరు నాకు పైసలు ఇస్తారో ఆలోచిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేరు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేరు. మనకు స్కూల్స్ కావాలన్నా, మనకు రోడ్లు కావాలన్నా, రేపటి రోజు మనకు హాస్పిటల్ కావాలన్నా, దీని గురించి ఎవ్వరు ఆలోచిస్తలేరు. ఆ రోజు ఎలక్షన్ టైంలో నేను చూసినాను కదా, నేనైతే పైసలు పంచలేదు, నేను మందు పంచలేదు. ఆ రోజు కూడా చెప్పినాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. నా సొంటి వ్యక్తి నేను అనుకుంటున్నారు మంచి వ్యక్తి రాజకీయాలలో ఉండాలా లేదా అని ఆలోచించినాను కొన్ని రోజులు. ఎందుకంటే ఎట్లుంది వ్యవస్థ, ఎట్లుందంటే ఇక్కడ మందు పైసలు దీని గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా అనిపించింది నాకు మొన్న కూడా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఎవరు చూసినా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు. రేపటి రోజుని నేనేమనుకున్నా తెలుసా, రేపటి రోజు నేను ఎమ్మెల్యే అందుకోసం బాండ్ కూడా రాసిచ్చినాను. నేను 2.5 సంవత్సరాలలో నేను విద్య, వైద్యాన్ని, ఇంకా 2 ఫ్యాక్టరీలు, ఒకటేమో ఆత్మకూరులో, ఒకటేమో మన మక్తల్లో తీసుకురాకుంటే నేను రాజీనామా చేస్తానని ధీమాతో ఎందుకున్నానంటే, నేను ఒక 100 కోట్లు నేను మక్తల్ నియోజకవర్గం తీసుకొస్తాను నా సొంతంగా, నా సర్కిల్ నుంచి అన్న ఏదన్నా. ఎంతోమంది నాకు బిజినెస్ మెన్స్ తెలుసు, వాళ్ళందరితో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాం అనుకున్నా ఎమ్మెల్యే అయితే. ఎందుకంటే ఒక 2 ఫ్యాక్టరీలు పెడదాం అనుకున్నా, ఇక్కడ 2 స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడదాం అనుకున్నాను నేను. అండ్ హాస్పిటల్స్ కూడా మంచి ఒక వైద్యం చేసే ఒక హాస్పిటల్ పెడదాం అనుకున్నా. ఇవన్నీ చేద్దాం అనుకున్నా 100 కోట్లతో. ఎందుకంటే నాకు ఒకటి విజన్ ఉండే, నాకు ఒక రోడ్ మ్యాప్ ఉండే, నాకు ఒకటి మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి చేద్దామని ఉండే. కానీ నేను ఒకటి చెప్పిన ప్రజలకు, మీకు అభివృద్ధి కావాలంటే మొన్న నాకు ఓటేయమని చెప్పిన. అంటే ప్రజలకు అభివృద్ధి వద్దనుకున్నారేమో వాళ్ళేమో, నాకైతే అర్థం కాలేదు. అభివృద్ధి మన వద్దనుకున్నారు. ఫ్యాక్టరీలు మన ఎవరికైతే యూత్ ఉందో వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీలు మన వద్దనుకున్నారు అనిపించింది నాకైతే ఇవన్నీ చూస్తే. సో ఈ వ్యవస్థ ఎట్లుందంటే, నేను యాక్చువల్లీ రాజకీయాలని నుంచి దూరం ఎందుకుంటున్నానంటే, నాకు మొన్న ఇంత సేవా కార్యక్రమం చేసి ఇంత సేవ చేసినా కూడా ప్రజలు నన్ను ఇదేయాలని, మన ఆదరించలేదని ఒక బాధ ఉంది నాకు. ఆ బాధ నుంచి నేను ఇంకా రాజకీయాల నుంచి తొలగిపోతున్నాను, నేను రాజకీయాన్ని వీడుతున్నాను నేను దాని నుంచి. ఇంకోటి ఏమనిపించింది అంటే, నాకు మొన్న ఎలక్షన్స్లో చూసినాను, చాలా మంది 5 కోట్లు పెట్టారు, 10 కోట్లు పెట్టినారు. వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెడుతున్నారని ప్రజలు గ్రహిస్తలేదు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఒక 10 కోట్లు పెట్టినా కూడా వాళ్ళకు 50 కోట్లు మళ్ళా సంపాదించుకోనికే అవకాశం ఉంటుంది అనుకున్నాను. ఇంకోటి, నేను మొన్న చాలా మంది లీడర్లను చూసినాను. చాలా మంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతున్నారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతున్నారు. కానీ నేను ఒక కొత్తదనం తీసుకొద్దాం అనుకున్నాను. నేను మంచి కొత్త లీడర్లను తయారు చేస్తాం అనుకున్నాను, కొత్త సర్పంచ్లను తయారు చేద్దాం అనుకున్నాను, కొత్త ఎంపీటీసీలను తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు వచ్చి సర్పంచ్ అయినారు అనుకో, ఎంపీటీసీలు అయినారు అనుకో, మన యూత్ ప్రజలకు సేవ చేసే వ్యక్తులను తీసుకొద్దాం అనుకున్నాం, కొత్తదనం తీసుకొస్తాం అనుకున్నాం. అందుకోసం కొత్తదనం తీసుకొచ్చి, కానీ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు. దాని గురించి నేను బాధ అనిపించింది. నాకు కొత్తదనం తీసుకొద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఒక వ్యవస్థని చేంజ్ చేద్దాం అనుకున్నాను నేను, వ్యవస్థను కూడా అంతా దాన్ని బట్టి. ఎందుకంటే
ఒక ఒక కరప్టెడ్ ఫ్రీ మక్తలు తయారు చేద్దామని నాకు ఒక డ్రీమ్ ఉండే, ఒక డ్రీమ్ అనుకోండి అది. అది కావాలనుకున్నట్టు నేను. కానీ ప్రజలు వేరే విధంగా ఆలోచించినారు. వాళ్ళు మక్తల్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి అవుతుందో ఒక 2.5 సంవత్సరాలలో నేను కూడా చూస్తాం. మీరు ఇక్కడే ఉంటారు, ప్రజలు కూడా ఇక్కడే ఉంటారు, నేను కూడా ఇక్కడే ఉంటాను. చూద్దాం అనుకుంటాను 2.5 yearsలో ఎంత అభివృద్ధి చేస్తారో ఇప్పుడు ఉండే నాయకులు అనుకోండి, ఏమున్నారు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము చాలా మంది ఆత్మకూరుతో ఒక రెవెన్యూ డివిజన్ గురించి అనుకున్నారు, మక్తలు కూడా ఒకటి రెవెన్యూ డివిజన్ అనుకున్నారు. మనం వీళ్ళందరూ సాధిస్తారా లేదా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. ఎందుకంటే నేనైతే బాండ్ పైన రాసి ఈ 2 దానిలో రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక ప్రేమ, ఒక సంకల్పం ఉండే నాకు ఒకటి, ఇవన్నీ చేయాలని. ఆ సంకల్పం, ఆ ప్రేమ ఇప్పుడు ఉందా లేదా లీడర్ ఒక 2.5 సంవత్సరాలలో ప్రజలే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను మక్తల్ నియోజకవర్గానికి మళ్ళా రాజకీయంలో వస్తానా లేదా అది ఇంకా దేవుని పైన వదిలేస్తున్నాను. అది ఇంకా దేవుడు, ఇంకా ప్రజల్లో ఒక మార్పు వచ్చిందనుకో నేను కంపల్సరీ మళ్ళా రాజకీయాలు వస్తాను. ఒకవేళ మార్పు మీ నుంచి రావాలి. నేను మార్పు చేసి నేనుతోనే కాదు అది. ఎందుకంటే నేను అనుకున్నాను నేను మార్పు తీసుకొస్తాను అనుకుంటాను, నా వల్ల కాలేదు. నన్నే మార్చుదాం అనుకుంటే ప్రజలు ఏం చేయలేని దాని గురించి నేను ఇంకా, ఎందుకంటే నేను ఒక మార్పు తీసుకొద్దాం అనుకున్నాను ప్రజలలో. ఒక మన నియోజకవర్గంలో ఒక స్వచ్ఛంగా ఓట్లు వేసి నన్ను గెలిపించి స్వచ్ఛంగా పనిచేసి వాళ్ళకు 2.5 సంవత్సరాల విద్య, వైద్య, 2 ఫ్యాక్టరీలు తీసుకొద్దాం అనుకున్నారు. కానీ నాకు మన ఇది ఇవ్వలే, నాకు అవకాశం ఇవ్వలే నాకు. సో అయినా కూడా ప్రజలకు ఇన్ని రోజులు నేను సేవ చేసినందుకు, ప్రజలకు నాకు అవకాశం ఇచ్చినందుకు, సేవ చేసినందుకు ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి పేరున మళ్ళొకసారి నమస్కారం.